ఒకసారి వ్యభిచారంలో పట్టబడి ఏడ్చుచుండిన ఒక స్త్రీ పరిసయ్యుల చేత యేసునొద్దకు తీసుకురాబడెను. యోహాను సువార్త 8వ అధ్యాయం. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం ఆమె రాళ్లతో కొట్టి చంపబడవలెను కనుక ఆమెను బోధకులకు బోధకుడైన యేసు యొద్దకు తీసుకువచ్చి ఆమె మీద నేరం మోపవలనని తలంచారు. ఆయన ఆమెను వదిలిపెట్టినట్లయితే ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేసెనని ఆయనపై నేరారోపణ చేసి ఉండేవారు. ఒకవేళ ఆయన ఆమెను రాళ్లతో కొట్టమని ఆజ్ఞ ఇచ్చినట్లయితే దయగలిగిన వాడిగా ఆయన కుండిన పేరు పోయి ఉండేది. అది ఎటూ గెలవలేని పరిస్థితి. బొమ్మ పడితే వారు గెలిచినట్లు మరియు బొరుసు పడితే నీవు ఓడిపోయినట్లు. అయితే యేసు ప్రతి ఒక్క పరిస్థితిని చాలా తెలివిగా పరిష్కరించును. దేవుని యొక్క వెర్రితనము కూడా మానవుల జ్ఞానం కంటే గొప్పది. 1 కొరింథీ 1:25. ఆమె జీవించే జీవితాన్ని ఎటువంటి పరిస్థితుల వలన అలా జీవించుచున్నదో ఆయన అర్థం చేసుకొనెను. అది ఆమెగా కోరుకొనిన జీవిత విధానం కాకపోయి ఉండవచ్చును. ఎవరో ఒక వ్యక్తి ఆమెను అబద్ధపు వాగ్దానములతో ప్రలోభపరిచి తర్వాత ఆమెను విడనాడి ఉండవచ్చును. అటు తర్వాత మనుషులు ఆమెను వాడుకొని విడిచిపెట్టి ఉండవచ్చును. ఆమె ఈ జీవితాన్ని ద్వేషించినది. కానీ ఆమె పోషణకు ఆధారమేమిటి? ఒక్కరోజు కూడా కన్నీళ్లు విడవకుండా గడపలేదు. కానీ ఆమెను అర్థం చేసుకునేవారెవరు? ఎవరు ఆమెకు సహాయం చేయుదురు? అవును, యేసు రెండూ చేయును. ఆయన ఆమెను అర్థం చేసుకొను మరియు ఆమెకు సహాయము చేయును. వ్యభిచార గృహములు నడిపే మాఫియా బాసులను ఎదిరించుటకు తెగించిన యేసు యొక్క ధైర్యము గల శిష్యులచే అటువంటి జీవితం నుండి కాపాడబడిన అనేక స్త్రీలను ఈనాడు నేను ఎరుగుదును. అటువంటి వ్యభిచార గృహంలో ఉండే దుఃఖపడు స్త్రీలు సాధారణ జీవితమును జీవించే నిరీక్షణ అంతటిని కోల్పోయారు. వారిలో కొందరు అటువంటి వ్యాపారం చేసే వారి చేత చిన్నతనంలోనే ఎత్తుకుపోబడ్డారు. వారికి వారి తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు, లేక వారు ఎక్కడి నుండి వచ్చారో కూడా వారికి తెలియదు. ఈ స్త్రీలలో అనేకులు మాదక ద్రవ్యాలకు బానిసలైపోయి వారి వ్యసనమును తీర్చుకొనుట కొరకు డబ్బుకై వ్యభిచార వృత్తిపై ఆధారపడుచున్నారు. ఇతరులు అనేకులు HIV అనే అంటురోగము వలన నెమ్మదిగా చనిపోవచ్చున్నారు. యేసు ప్రభు అటువంటి దుఃఖపడే స్త్రీలను పట్టించుకొని మరియు వారిని విడుదల చేయాలనుకుంటున్నాడు. ఆయన ఈ పరిచర్య కొరకు ఈనాడు కూడా నిన్ను నన్ను వాడుకోవాలని కోరుకొనుచున్నాడు. ఆ స్త్రీ యోహాను 8వ అధ్యాయంలో ఉండిన స్త్రీ మరి ఒక రోజు జీవించి ఉండగలనని ఎప్పుడూ అనుకొనలేదు. ఆమె తనపై నేరారోపణ చేయువారి ముందు నిలబడి ఉన్నప్పుడు ఏ క్షణంలోనైనా మొదటి రాయి తనకు తగులుతుందని ఎదురు చూస్తూ ఏడ్చుచూ ఉండి ఉండవచ్చును. ఆమె యేసు యొక్క దయగల ముఖమును చూచి ఆయన పరిస్థితిని గ్రహించి ఉండునని ఆమె యొక్క బ్రతిమాలే కన్నులు నిరీక్షించుచుండెను. ఆయన గ్రహించెను. ఆయన ఆమెను క్షమించెను మరియు ఆమె త్రోవను శిష్యత్వంలోనికి మరియు సంగమునకు ఉపయోగకరముగాను ఉండుటకు తిప్పెను. నీవు ఎటువంటి అధమ స్థితికి పడిపోయినా నీకును ఆయన అలా చేయగలడు. నేను నిన్ను శిక్షించను, వెళ్ళి ఇక పాపము చేయకుము అనేవి ఈనాడు నీకు ఆయన యొక్క మాటలు. పాత నిబంధనలో కూడా దేవుని నుండి కనికరము పొందిన ఇంకొక వేశ్యను గురించి చదువుదుము. ఆమె పేరు రాహాబు మరియు ఆమె తన బిడ్డలతో కలిసి యెరికో పట్టణంలో జీవించుచుండెను. ఆమె నైతికంగా తప్పిపోయినా ఆమెకు దేవుని యందు విశ్వాసముండెను. ఆమె తన యొక్క గత జీవితమును గురించి ఎంతో దుఃఖించి ఇప్పుడు తన బిడ్డల కొరకు ఆమె ఒక మంచి స్త్రీగా జీవించవలనని అనుకొనుచుండెను. దేవుడు ఆమెలో ఉండిన ఆ కోరికను చూచెను కనుక ఇశ్రాయేలీల వేగుల వారిని ఆమె యొక్క గృహమునకు నడిపించెను. ఆమె వారికి సహాయం చేసెను. అందువలన మిగిలిన యెరికో అంతా నాశనం చేయబడినప్పుడు ఆమె రక్షించబడెను. ఆమె సెల్మాను అను పేరుగల ఇశ్రాయేలీయుని వివాహం కూడా చేసుకొనెను మరియు ఆమె యేసు ప్రభు యొక్క కుటుంబ వృక్షములో ఒక భాగమయ్యెను. ఆమె పేరు విశ్వాస ప్రముఖులు వరసలో హెబ్రీ 11 అబ్రహాము, మోషే మరియు యెహోషువలతో పాటు ఉన్నది. అది అద్భుత విషయం కాదా? ఈ తరము వారిలో హెబ్రీ 11వ అధ్యాయంలో ఉండిన వారిలో కేవలము యెహోషువ మరియు రాహాబు మాత్రమే ఉన్నారు. దేవుని మార్గములు నిజముగా అద్భుతమైనవి. పక్క తోవ పట్టిన ఓ సహోదరి, దేవుడు నీకు అదే చేయగలడు. నాయిను పట్టణంలో మనమొక ఏడ్చుచుండిన విధవరాలను చూచుదుము. ఆమె వృద్ధాప్యమందు ఆమెను జాగ్రత్తగా చూసుకునే ఒకే ఒక్క కుమారుడు అకస్మాత్తుగా చనిపోయాడు. ఆమె హద్దు లేకుండా ఏడ్చుచుండెను. సమాధి పెట్టెలో ఉన్న తన ప్రియమైన కుమారుని ముఖమును తనివి తీరా చూసుకొంట కొరకు ఆమె భూస్థాపనను సాధ్యమైనంత ఆలస్యం చేశాను. అయిష్టంగానే అంగలార్చువారిని ఆ శవపేటికను తన ఇంటి నుండి బయటకు తీసుకువెళ్ళుటకు అనుమతించి ఏడుస్తూ వారిని అనుసరించినది. సమాధి కార్యక్రమము అయిన ఆ రాత్రి ఆమె ఇంటిలో ఒంటరిగా భయంకరమైన రాత్రి గడపవలనని అనుకొనుచుండెను.
పరలోకముననున్న ఆమె యొక్క ప్రేమగల తండ్రి ఆమె కొరకు సిద్ధము చేసి ఉంచిన సంతోషం గురించి ఆమెకు ఏమాత్రమూ తెలియదు. యేసు అదే సమయంలో నాయీను పట్టణంలో గుండా వెళ్ళుటకు ఉద్దేశించెను. ఆయన ఎప్పుడూ ఆలస్యం కాడు. సమాధి కార్యక్రమ ఊరేగింపును ఆయన ఆపెను. సమాధి పెట్టెను తెరువ చేసి మరణించిన యవనస్తుని లేపి తన తల్లికి అప్పగించారు. దేవుడు నీ గురించి కూడా జాగ్రత్త తీసుకొనును. ప్రియమైన నిస్సహాయురాలమైన విధవ సహోదరి, ఆయన నీ దుఃఖంలో కూడా నీకు సహాయముగా ఉండును. విధవరాళ్లందరికీ దేవుని హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉన్నది. సాధారణంగా వారిని పట్టించుకునేవారు ఎవరు ఈ లోకంలో ఉండరు. వారి నిస్సహాయులు మరియు అనేకులు వారిని ఉపయోగించుకున్నటకు చూచుదురు. కానీ దేవుడు విధవరాళ్లకు మరియు తండ్రి లేని వారికి, దేవుడు మీ విధవరాండ్రు మీ యందు నమ్మిక ఉంచనిమ్ము, ఇర్మియా 49:11 అని ఆయన చెప్పుచున్నాడు. ప్రియమైన విధవరాలైన సహోదరి, నీ హక్కులను అడుగుము మరియు నీ యొక్క దైవికమైన భర్త మరియు నీ పరలోకపు తండ్రి యొద్దకు స్వేచ్ఛగా వెళ్ళుము. పాత నిబంధనలో కూడా కుమారుడు మరణించిన ఒక విధవరాలు గురించి చదువుతాము. 2 రాజులు 4 ఆమె దేవుని ప్రవక్త అయిన ఎలీషా యొద్దకు వెళ్ళెను. ఎందుకంటే అతడు మాత్రమే ఆమెకు సహాయం చేయగలడని ఆమెకు తెలుసు. ఆ రోజున ఆమెను చూసిన వారెవరికైనా ఆమె ఆ దూర ప్రయాణం చేస్తూ ఉండగా ఆమె అంతరంగంలో ఏడ్చుచున్నదని ఏమాత్రమును తెలుసుకొనలేరు. ఆమె ఎలీషాను కలుసుకున్నప్పుడు ఆమె విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడింది మరియు తన మరణించిన బిడ్డ గురించి సుఖంగా ఉన్నాడని చెప్పింది. 2 రాజులు 4:28. అటువంటప్పుడు ఆమె తన కుమారుని మరణం నుండి తిరిగి పొందుటలో ఆశ్చర్యమేమీ లేదు. దేవుడు అటువంటి విశ్వాసాన్ని ఘనపరచును. లూకా 13 బలహీనతతో వంగిపోయిన ఒక స్త్రీ గురించి చదువుతాము. ఈమె 18 సంవత్సరాల నుంచి ఒక వింత రోగంతో బాధపడుతూ నడుము నుండి కిందికి వంగిపోయినందున తిన్నగా నడవలేకుండెను. కానీ ఆమె తన నొప్పిని లెక్క చేయకుండా ప్రతివారం నమ్మకంగా కూటాలకు వెళ్ళిచుండెను. ఆమె సబ్బాతు దినమున కూటమునకు తప్పిపోకుండుట మంచిదయ్యింది. ఎందుకంటే ఆ రోజుననే దేవుడు ఆమెను స్వస్థపరచుటకు ఉద్దేశించెను. ఆమె చాలా సంవత్సరాలుగా సాతానుచే బంధించబడి ఉన్నది. ఆమె యొక్క ఆశారహిత స్థితి ఆమెను ఒక జంతువు వలె నడుచున్నట్లు చేసింది. అపవాది తను లోపరుచుకొనిన వారిని అట్లే చేయును. లూకా 11:11-13 ఆ 18 సంవత్సరాలు ఆ వీధులలో ఆమె నడిచినప్పుడు పిల్లలు ఆమెను ఎగతాళి చేయుచుండగా ఆమె ఎంతో ఏడ్చి ఉండవచ్చును. ఆమె పైకి చూడలేకుండెను. కానీ ఆమె హృదయము తనను విడిపించు దేవుని కొరకు వేచి చూచుచుండెను. ఆమె కొందరికి జాలి కల్పించినదిగా ఉండెను. అది కూడా ఆమె ఏడ్చున్నట్లు చేసెను. కొందరు పిల్లలకు ఆమె యొక్క వికృతమైన ముడతలు పడిన రూపము భయపెడుతూ ఉండవచ్చు. ఆమె అనేక రాత్రులు సాతాను తనపై ఉంచిన దుష్టమైన శాపం నుండి స్వేచ్ఛ ఇమ్మని దేవునికి మొరపెట్టి ఉండును. అప్పుడు యేసు వచ్చి ఆమెను విడుదల చేసెను. యేసు ఆమెను సమాజ మందిరంలో చూచి ముందుకు రమ్మనమని పిలిచి, అమ్మా, నీవు విడుదల పొంది ఉన్నావు అన్న అద్భుతమైన విడుదల చేసే మాటలు చెప్పారు. ఇప్పుడు ఆమె తిన్నగా ఆకాశం వైపు చూడగలిగెను మరియు ఆమెకు స్వేచ్ఛనిచ్చిన ఆమె తండ్రిని స్తుతించగలిగెను. అమ్మా, నీవు విడుదల పొంది ఉన్నావు, లూకా 13:12 అనే మాటలు 20 శతాబ్దాల గుండా ఇప్పుడు నీ దగ్గరకు వచ్చుచున్నవి. ప్రియమైన సహోదరి, ఈ మాటలను ఈనాడు దేవుని యొద్ద నుండి నీ కొరకు వ్యక్తిగతంగా వచ్చిన మాటలుగా తీసుకొనినావా? ఇప్పుడు నీవు ప్రతి బంధకాల నుండి, ప్రతి పాపం నుండి, వ్యాకులత, మనసు బాగోపోవడం, గత అనుభవాల ప్రభావము మరియు స్త్రీలను బాధించుటకు శతాబ్దాల నుండి సాతాను కనిపెట్టిన ప్రతి ఘోరమైన విషయము నుండి నీవు విడుదల పొంది దేవుణ్ణి స్తుతించగలిగి ఉన్నావు. నీవు ఆచారముల బంధకముల నుండి విడుదల పొందవచ్చును. నీ యొక్క తరచూ ఊరికనే వచ్చే కోపం నుండి విడుదల పొందవచ్చును. నీకు ఇతరులపై ఉండిన నిష్ఠూరము, క్షమించలేని వైఖరి, అయిష్టత నుండి విడుదల పొందవచ్చును. నిన్ను చాలా కాలం నుండి బంధించి నిన్ను బాధించుచున్న దయ్యపు శక్తుల నుండి నీవు విడుదల పొందవచ్చును. తిన్నగా నిలబడి దేవుణ్ణి మహిమపరచుము, ఆయనను సేవించుము. నీవు తక్కువ దానివి అనే నీ ఆలోచనతో నీవు నడవనక్కర్లేదు. ఇతరులు నిన్ను తృణీకరించినా మరియు నీలో ఉన్న యోగ్యతను చూడకపోయినా నీవు దేవునికి విలువైన దానవు. దేవుని యొక్క చెయ్యి ఈ రోజు నుండి నీ జీవితంపై ఉండును. అపవాది యొక్క క్రియలను లాయపరచుటకే, అపవాది వేసిన ప్రతి చిక్కుముడిని విప్పుటకే దేవుని కుమారుడు వచ్చి ఉండెను. 1 యోహాను 3:8. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు. యోహాను 8:36. యేసు ఆ స్త్రీని అబ్రహాము కుమార్తె అని పిలిచెను. మనము కూడా అబ్రహాము కుమార్తెలము. 1 పేతురు 3:6.
ప్రకారము శారా కుమార్తెలము. ఆమె విశ్వాసము గల స్త్రీ, మనకు మాదిరిగా అక్కడ ఇవ్వబడింది. ఆమెకు వాగ్దానం చేయబడిన బిడ్డను ఆమె అద్భుతంగా పొందినది. ఆమె వివాహమైన తరువాత పిల్లలు లేనందున ఆమె కూడా ఎన్నో సంవత్సరాలు ఏడ్చి ఉండును. ఆమె వాగ్దాన పుత్రుని కొరకు ఎదురుచూచి అనేక సార్లు నిరీక్షణను కోల్పోవుటకు శోధించబడి ఉండును. ఈ రోజుల్లో ఈనాడు కూడా మన దేశంలో అనేక ప్రాంతాలలో పిల్లలు లేకుండా గొడ్రాలిగా ఉండడం అవమానకరమైన విషయము. అనేక మంది తల్లులు గర్వంతో శారాని ఎత్తిపొడిచి ఉందురు మరియు ఆమె ఇతరుల యొక్క కుటిలమైన మాటలు మరియు కపటమైన వ్యాఖ్యలను ఎదుర్కొని ఉండును. అవి విని ఆమె తన గుడారంలోనికి వెళ్ళి దేవుని ఎదుట దుఃఖించెను. దేవుడు ఆమె కన్నీళ్లను చూచి ఆమెకు జవాబిచ్చెను. కనుక కన్నీళ్లతో ప్రార్థించుట విడవవద్దు, ఎప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. ఓ విశ్వాసం కలిగిన సహోదరి, దేవుడు నీకు త్వరగా జవాబిచ్చును. యేసు యొక్క ధూళితో ఉండిన పాదములను ఆమె కన్నీళ్లతో కడిగి అలసిన ఆ పాదములు పాలస్తీనా వీధులలో నీ కొరకు నా కొరకు కూడా నడిచెను. ఆ పాదములను అభిషేకించుట కొరకు ఖరీదైన అత్తరును తెచ్చిన ఆ దుఃఖపడిన పాపాత్మురాలైన స్త్రీ యొక్క చక్కని కథతో దీనిని ముగించుకునుట బహుశా సరియైనదిగా ఉండును. యేసు ఆమె యొక్క కన్నీళ్లను, ఆమెలో పశ్చాత్తాపమును, ఆమె యొక్క పాపపు జీవితమును విడిచిపెట్టుటకు ఆమెకుండిన ఆశను మరియు దేవుని చేత అంగీకరించబడాలి అనే ఆమె కోరికను చూచెను. ఆమె కన్నీళ్ల వెనుక ఉండిన కారణాలను కూడా ఆయన చూచెను. ఆ విందులో ఉండిన మత నాయకులు ఆమెను ఒక పాపిగానే చూచారు. వారు ఆమెను బాహ్యముగా చూశారు. యేసు ఆమె హృదయంలో ఏమి ఉన్నదో చూసెను. ఆమె ఎంతగానో క్షమించబడెను. కావున ఆమె ఎంతో ఎక్కువగా ప్రేమించెను. అచ్చ జటామాంసి అత్తర సీసాను దానిని కొనుటకు ఆమె జీవిత కాలపు సంపాదన అంతా ఖర్చు చేసి ఉండును. ఆమె కృతజ్ఞతకు గుర్తుగా తీసుకువచ్చెను. ఆ అత్తర యొక్క సువాసనను ఆమె ఆ రోజు ఆ ఇంటిలో మాత్రమే కాక 20 శతాబ్దాలుగా ఆమె యొక్క కథ ద్వారా మన వంటి స్త్రీల హృదయాలలో నింపినది. యేసు ప్రభువు ఆమెకు క్షమాపణ, రక్షణ మరియు శాంతిని ఇచ్చెను. అప్పుడు యేసు ఆ విందుకు వచ్చిన వారితో, ఒక అప్పు ఇచ్చినవాడు తనకు బాకీ ఉండిన ఇరువురి కథను చెప్పెను. ఒకరిది ఎక్కువ బాకీ, వేరొకరిది తక్కువ బాకీ. ఆ అప్పు ఇచ్చినవాడు ఇరువురిని క్షమించెను. వారిలో ఎవరు అతనిని ఎక్కువగా ప్రేమించును అని యేసు అడిగెను. ఆ పాపి అయిన స్త్రీని చూపించుచు ఆమె ఎక్కువ క్షమించబడెను. కావున అక్కడున్న వారందరిలో ఆయనను ఆమె ఎక్కువగా ప్రేమించెనని చెప్పెను. యేసు ప్రభు జనులకు దేవుని రాజ్యం గురించి గొప్ప సత్యములను బోధించుట కొరకు పాపులైన శ్రమను అనుభవించే స్త్రీలను వాడుకొనెను. ఆయన ఈనాడు మన దేశ సంస్కృతిలో స్త్రీల పరిస్థితిని అర్థం చేసుకొనును మరియు మనల్ని లేవనెత్తుట కొరకు మరియు మనకు నిరీక్షణ ఇచ్చుట కొరకు దేవుని దృష్టిలో మనకున్న విలువను తెలియజేయుట కొరకు ఆయన వచ్చెను. ఆయన యొద్దకు ఎప్పుడు ఎవరు వచ్చినా ఆయన వారిని తిరస్కరించడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యొద్దకు అవసరముతో వచ్చిన ప్రతి స్త్రీని దీవించెను మరియు ఆయన ఈనాడు కూడా అదే విధంగా ఉన్నాడు. ప్రియమైన సాటి స్త్రీలారా, మనమందరము ఎంతగానో క్షమించబడినాము. అందువలనే మనము ప్రభువుని ఎక్కువగా ప్రేమించవలెను. మన చుట్టూ ఉన్న వారికి ఆయన యొక్క అద్భుతమైన సత్యములను చూపుట కొరకు ఆయన మనల్ని ఉపయోగించుకొనవలనని కోరుకొనుచున్నాడు. కనుక సియోను, భారతదేశము స్త్రీ కుమార్తె, లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము, నీ మెడకట్లు విప్పివేసుకొనుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా 52వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 60వ అధ్యాయం 1వ వచనం. ఆమేన్.